హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు, హస్బెండ్ ఆఫ్ మైథిలి. ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈ దోశలమ్మ నోట్లో వేయగానే కరిగిపోతున్నాయి, ఇంకా 20 అయినా ఈజీగా తినొచ్చు అన్నాడు ఓవైపు ట్రైన్ పుల్ తీస్తూనే, కావాలని లొట్టలు వేసుకుంటూ. మిలి గుడ్లురిమి చూస్తూ, కావాలనే ఆడుకుంటున్నావు కదరా, కాసేపు ఆగు, నాకు దొరుకుతావు, అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుంటూ తర్వాత దోశని మార్చేసి ఇక్షుకి వేసింది. ఇక్షు మాటలు విని పొంగిపోతూ ప్లేట్ కడిగి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది కావేరి. ప్లేట్లోని దోశని చేతిలోకి తీసి పట్టుకొని, హలో ఏంటిది, ఐ వాంట్ పర్ఫెక్ట్ దోశ. నీలాంటి మాడిపోయిన ఫేస్లు ఇలాంటి మాడిపోయిన దోశలు తింటాయేమో, బట్ నాలాంటి టైగర్ ఫేసులు టైగర్ దోశలు తింటాయి అన్నాడు. ఆ మాడిన దోశ తీసి డస్ట్బిన్లో వేసి గాండ్రిస్తూ గట్టిగా నవ్వుతూ, టైగరా నువ్వు? క్యాట్ అన్న కొద్దిగా పోలికలు మ్యాచ్ అయ్యేవి, ఏకంగా టైగర్ అట టైగర్. ఆ మాట టైగర్ కానీ వినుంటే ఈ పాటికి స్పూన్లో నీళ్లు పోసుకొని దూకి చచ్చిపోయి ఉండేదేమో అని హేళన చేస్తూ నవ్వుతుంటే, పిల్లి ఫేస్ నీకు సెట్ అవుతుంది పిల్లి మొహం దానా, నాకు కాదు. టైగర్ ఇక్కడ టైగర్, చూపించనా నేనేంటో అంటూ నార్మల్గా తన షర్ట్ పైన బటన్ మీద చేయి వేసి తీస్తుంటే, ఇంకేదో అనుకున్న మిలి కళ్ళు పెద్దవి చేసింది. చిచ్చి, నేను అలాంటి దాన్ని కాదు, నీ టైగర్ బాడీ చూసి తట్టుకునేంత స్టామినా నాకు లేదు, నేను చిన్నపిల్లని అంటూ చిరాగ్గా మొహం తిప్పేసింది. మిలి చూపులు మాటలు అర్థం కాని ఇక్షు వింతగా చూసి అదేమీ పట్టించుకోకుండా, ఇక్కడ చాలా ఉక్కపోతగా ఉంది అంటూ బటన్ తీసి ఊదుకుంటూ ఉన్నాడు. అతను కావాలనే ఏదో చేస్తున్నాడు అనుకున్న మిలి ఇక్షు అతి చేష్టలకి ఒళ్ళు మండిపోతుంటే అటువైపు తిరగకుండా తల తిప్పుకొని అతి కష్టం మీద వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ, దొరికాను కదా అని ఆడుకుంటున్నాడు వీడు, ఒక్కసారి నేనేంటో చూపిస్తే అప్పుడు నా జోలికి రావాలన్నా వణికిపోతాడు అని ఓర్చుకుంటూ మళ్ళీ నీట్గా మరో దోశ వేసి ఇచ్చింది. అప్పటికే ఫుల్గా ఎక్కువైనా కూడా మిలి మీద పంతంతో తింటూ, ఇంకా తన వల్ల కాక కష్టంగా అదొక్కటి తినేసి, ఓ మేడం సరిపోయింది నాకు, ఏమేడుస్తావు, ఇక చాలే, మళ్ళీ అరిగాక వేద్దు కానీ అంటూ ప్లేట్ వాష్ బేసిన్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకొని పొట్ట మీద చేయవేసి నిమురుకుంటూ బయటికి వచ్చాడు. కుంభకర్ణుడు దరిద్రుడు, 2 రోజులకి సరిపోయింత తిని ఇప్పుడు సరిపోయిందంట, ఆ పొట్ట ఇంత ఉబ్బితే గాని అప్పుడు తెలిసి రాదు అని తిట్టుకుంటూ గ్యాస్ ఆఫ్ చేసి పళ్ళు నూరుతో బయటికి వచ్చింది. పొట్ట పట్టుకొని సోఫాలో ఒరిగి, అమ్మా, దీని మీద పంతం నెగ్గించుకోవడానికి అనవసరంగా మరీ ఎక్కువగా తినేశాను, ఇప్పుడు కనీసం నడవడానికి కూడా రావట్లేదు, ఇంకా కంపెనీ దాకా ఎలా వెళ్ళేది అని టైం చూసుకుంటూ, ఈరోజు వెళ్ళడం వల్ల ఎలా లేదు, ఇంకా రెస్టే అనుకున్నాడు. ఫోన్ చేతిలోకి తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తూ అతన్నే చూస్తున్న మిలి దున్నపోతులా మేకి కదలకుండా కందగడ్డలా కూర్చున్నాడు. చూడు చెప్తా నీ పని అనుకుంటూ దగ్గరికి వచ్చి, ఏంటి బాబు ఇంత దర్జాగా కూర్చున్నావు, నేను స్నానానికి వెళ్తున్నా అనగానే తలెత్తి ఓ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అతని ఎక్స్ప్రెషన్ అర్థమై, చిచ్చి, ఐ మీన్ నా బట్టలు ఎవడు ఉతుకుతాడు అని ఇంత తాపిగా ఒళ్ళు వాల్చావు అంటుంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నీ బట్టలా, అమ్మ తల్లి, నాకిప్పుడు అడుగు కూడా కదిపే ఓపిక లేదు, ఇంకా ఇవన్నీ నా వల్ల కావు అని తప్పించుకోబోయాడు. కానీ ఎదురుగా ఉంది ఎవరు, మిస్సెస్ ఇక్షు వాళ్ళ కాంట్రాక్ట్ వైఫ్ కదా, పైగా అంత ఈజీగా వదిలేస్తే తను మైలిలి ఎందుకు అవుతుంది, అవన్నీ నా దగ్గర కుదరవు సార్, వచ్చారా సరే సరే, లేదంటే ఇప్పటికిప్పుడే నీ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంది చేతులు కట్టుకుంటూ. ఓయ్ ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని టోన్ పెంచుతుంటే, నీ ఇష్టం, నువ్వేదైనా అనుకో బాబు, నా క్లాత్స్ మాత్రం నీట్గా వాష్ చేసి ఆరేసి అవి ఆరాక ఐరన్ చేసి ఎలా ఉన్న వాటిని మళ్ళీ అలా చేసిస్తే చాలు అంది వివరిస్తూ. చెయ్యనంటే ఓ రాయి వేశాడు. ముందే చెప్పాగా, నీ దారి నీదైతే నా దారి నాది అంది. దేవుడా, సరే అక్కడ పడే, తర్వాత ఉతుకుతా. కుదరదు, నాకు అసలే కొద్దిగా ఓసిడి, ఏవైనా క్లీన్గా లేకపోతే అస్సలు నచ్చదు, వెంటనే ఉతుక్కోవాలి అంతే అంది కావాలనే. ఇక తప్పక నిట్టూరుస్తూ,
సరే ముందెళ్ళి స్నానం చెయ్యమ్మా తల్లి, వస్తాను అనేసరికి మిలి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చింది. తప్పక పడుతూ లేస్తూ పైకి లేచి ముందుకు కదిలాడు. తనతో ఎన్ని దోషలు వేయించాడో ఇప్పుడు మిలి వంతు తనెలా ఊరుకుంటుంది? ఉన్నవి లేనివి, చిరిగిపోయినవి, పాడైపోయినవి టవల్స్ దగ్గర నుంచి అన్నీ తెచ్చి విసిరేసింది ఇక్షు ముందు. ఇక్షి నోరు తెరిచి, ఏంటి ఒక్కరోజు స్నానానికి ఇవన్నా అంటుంటే, ఏ నువ్వు తినలేదా? ఒక్క పూటకే కుంభాలు, ఇది కూడా అంతే అంది సింపుల్గా. గుడ్లురిమి చూస్తుంటే, చూడ్డం నాకు కూడా వచ్చు, త్వరగా కానిస్తే నీకేం మంచిది, కాసేపైనా రెస్ట్ తీసుకోవచ్చు. అసలే నాకు 3 పూటలా తిన్నా తినకపోయినా స్నానం ఖచ్చితంగా కావాలి అంది లేనిపోనివి మరీ కావాలని కల్పించుకొని. అతి కష్టంగా సోప్ చేతిలోకి తీసుకున్నాడు ఇక్షు. మొహం ఎటో పెట్టి చేతులు ఇంకెటో పెడుతూ ఆనించినట్టు సబ్బు ఆనిస్తూ బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు ఇక్షు. తన అవస్థ అంతా ఇంత కాదు. ఇక్షుని అలా చూస్తున్న మిలీకి నవ్వాగలేదు. నన్నే ఏడిపిస్తావా నువ్వు? హహ, ది గ్రేట్ ఇక్ష్వాక్ ఇప్పుడు కాంట్రాక్ట్ పెళ్ళంకి బట్టలు ఉతుకుతున్నాడు అని నవ్వాపుకుంటూ చెయ్యడ్డు పెట్టుకొని పక్కకి వచ్చి గట్టిగా నవ్వసాగింది. ఏదో ఒకరోజు అదే పని ప్రేమతో చేయాల్సి వస్తుందని ఎరగక. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ వెంటనే చూడాలనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. కేవలం 59 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.